కొంచెం కూడా సెన్స్ లేదు. ముందు వెళ్ళి ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. ఆనంద్ మాయా మళ్ళీ తిట్టేసిందంటే అదొక గోల. అది నిన్న యాక్చువల్లీ జరిగిన దానికి సారీ. ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అనేసాను. అయ్యో సారీ ఎందుకులే మాయా, మనకెలాగో అలవాటేగా. అంటే సర్లే సారీ ఎందుకు. అవును ఇంతకీ గుర్తుపట్టావా? పెళ్ళైందంట కదా, భార్య పిల్లలు బాగున్నారా? పెళ్ళి పిల్లలునా? మాయా నాకు ఉద్యోగమే లేదు, రోజు మా అమ్మ తిట్లు వినటానికే సరిపోతుంది. నువ్వు ఇంకా పెళ్ళి పిల్లలు అని అంటున్నావు. నీ సంగతి ఏంటి? మెడిసిన్ అయిపోయిందా? ఏం చేస్తున్నావు? యాక్చువల్లీ నిన్న జరిగిన దానికి సారీ. బాయ్. బాయ్. పెళ్ళి పిల్లలునా? అయ్యో బాబోయ్, ఈ విషయం మా మమ్మీకి చెప్తే ఇంకేమైనా ఉందా? చాలే మమ్మీ, అక్కడెక్కడో నవ్వడం మొదలుపెట్టావు, ఇంకా నవ్వుతూనే ఉన్నావు. ఇప్పటికైనా అర్థమైందా నీ ఫేస్ వాల్యూ? ఆ అమ్మాయే కాదు, ఏ అమ్మాయిని చూసినా ఇలానే అడుగుతారు, నీకు పిల్లలెంతమంది అని. సర్లే మమ్మీ, అయినా కాలేజీలో ఉండేటప్పుడు ఆ అమ్మాయి అలా ఉండేది కాదు, నవ్వుతూ హుషారుగానే ఉండేది. ఎందుకో దేని గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. అబ్బా మామీ! ఏంట్రా, ఉద్యోగం చదువు గురించి ఆలోచించరా అంటే ఆ అమ్మాయి అలా ఉంది, ఈ అమ్మాయి అలా ఉంది, నీకెందుకురా? ఏదోలే మామీ. ఏంటదే? 25 ఏళ్ళొచ్చాయి, ఇంకా ఇలానే ఉన్నావనుకో ఇలానే ఉంటావు. ఒరేయ్, కాస్త ఉద్యోగం మీద చదువు మీద ధ్యాస పెట్టరా, అర్థమవుతోందా? అర్థమవుతుందిలే.